వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'సంక్రాంతికొస్తున్నాం' చిత్రం 5 వారాలు ముగించుకొని ఇక ఆరో వారం బాక్సాఫీస్ ఎండ్‌కొచ్చేసింది. ఇక ఆరో వారం నుంచి 25 లక్షలను కూడా రాబట్టలేకపోతుంది. ఈ చిత్రం 39వ రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ మూవీని 80,00,00,000 బడ్జెట్‌తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ మూవీకి 42,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 85,00,00,000 గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటి వరకు ఈ మూవీ 150,00,00,000కు పైగా లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు తెచ్చింది. కొన్ని కొత్త సినిమాల రాకతో కలెక్షన్స్ అనేవి క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం రోజు 11,00,000లను వసూలు చేసిన ఈ చిత్రం శుక్రవారం కేవలం 10,00,000లను మాత్రమే వసూలు చేసింది. ఇక వీకెండ్ మొదలు కానుండడంతో మరి లాంగ్ రన్‌లో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూద్దాం.